యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఫ్రీ మనీకి మనం ఎక్కువ ఎప్పుడైనా సరే డైవర్ట్ అయ్యామనుకోండి, మనం కష్టపడే మెంటాలిటీ చాలా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా అదే చెప్తున్నాను కదా, మార్నింగ్ ఒక్కసారి మీరు 2 గేమ్స్ ఆడితే 3000 వచ్చింది అనుకోండి, మీరు ఆశ ఎలా ఉంటుంది? ఈ 3000 2 సార్లు గేమ్ ఆడితేనే 3000 వచ్చినాయి అంటే, మనం 30 సార్లు ఆడితే ఖచ్చితంగా 3,30,000 వస్తాయి, ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాగా అట్రాక్ట్ చేసుకుని అందరూ డైవర్షన్ ఎలా అయిపోయి చాలామంది కొన్ని అదే లక్షల అప్పులు చేసి చాలామంది సూసైడ్లు చేసుకుని చాలా ఇవన్నీ వింటుంటే నాకే బాధ అనిపించింది. ఎంత ఆఫర్ చేస్తారు సార్ మీకు? నాకు 10 lakhs ఆఫర్ సార్. 10 lakhs వెరీ బిగ్ అమౌంట్ కదా సార్. అంటే బిగ్ అమౌంటే, కానీ నాకు అవసరం లేదు, ప్రామిస్గా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఫైనాన్షియల్గా మీరు కొంత అయితే సఫర్ అయ్యారు, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు దాటారో లేదో నాకు తెలియదు, కానీ సమస్యలు అయితే ఉన్నాయి. 10 లక్షలు అనేది మీరున్న సిచ్యువేషన్కి నిజంగా బిగ్ అమౌంట్. అంటే ఏది ఆపింది మిమ్మల్ని? అంత అవసరం ఉన్నా కానీ ఈ తప్పు చేయకూడదు, ఈ తప్పు నాకు పర్సనల్గా కరెక్ట్ అని అనిపించలేదండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను చూసా చాలా మందిని, చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. అరే ఇప్పుడు ఆ టైంలో దిగజారి అడగడానికి కూడా ఆలోచించడు. 500 కొట్టు, నాకు 1000 రూపాయలు కొట్టు, జస్ట్ కొట్టినట్టు నేను చూసాను. నా కళ్ళారా చూసిన తర్వాతే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో నాకు అప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే మనకు మనసుకు నచ్చిందే నేను ఏదైనా చేస్తాను, నాకు నచ్చలేదు అనుకుంటే ఎవరు చెప్పినా నేను చేయలేను, ప్రామిస్గా. వెరీ గుడ్ సార్. ఇది యాక్టర్ అంటే మీలాంటి వాళ్ళని స్క్రీన్ మీద చూసి మీరు చెప్పే మాటల్ని ఒక 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఫాలో అవుతుంటారు. మీరు మంచి చేస్తే వాళ్ళందరూ మంచి మార్గంలో. అది నాకు తెలుసు అండి, ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేస్తేనే స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి చాలా ఇది వస్తుంది. ఎందుకంటే నేను ఆ నలుగురు తర్వాత లాట్ ఆఫ్ చేంజ్. అంతకు ముందుండే సూర్య వేరు, ఆ నలుగురు చేసిన తర్వాత సూర్య వేరు. అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అప్పుడు దాకా సరదాగా ఉండి ఆ ఏజ్కి తెలీదు. ఆ నలుగురు చూసిన తర్వాత ఐఎమ్ రియలైజ్, అంటే ఫాదర్ మదర్ దగ్గర ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి, ఒక పర్సన్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు, ఇలాంటివన్నీ నాకు ఆ నలుగురు సినిమాతో చాలా రియలైజ్ అయ్యాను నేను. అంటే ఇంకో క్వశ్చన్ వచ్చేసి, చిరంజీవి గారి పక్కన ఒక చిన్న సీన్లో యాక్ట్ చేస్తే లైఫ్ ఎంటైర్ కెరీర్కి ఆ ఒక్క సీన్ చాలు అని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు, అది ఆనందం కూడా వాళ్ళకి. కానీ మీరు మాత్రం ఒక 2 సీన్స్లో యాక్ట్ చేశారు జై చిరంజీవి మూవీలో. బట్ నేను మీరు యాక్ట్ చేసింది నేను అవన్నీ అడగట్లేదు. ఆ సీన్లో మీరు లాస్ట్ లేస్ వచ్చిన తర్వాత కాల్ ఉండదు సార్, 1 నిమిషం అని చెప్పి లేస్ వస్తారు, లేస్ వచ్చి కాల్ ఉండదు. చిరంజీవి గారు లాంగ్ షాట్లోంచి మిమ్మల్ని అలాగే చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు వస్తారు, అక్కడ వెళ్తే మాత్రం జీవా అని ఒకటి ఉంటాడని చెప్పేసి వాడే డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఏదో మీరు సరదాగా మళ్ళీ అప్పుడు చిరంజీవి గారికి కళ్ళకి క్లోజ్ పెడితే ఆయన కళ్ళలో మొత్తం నీళ్లు, టీయర్స్ వస్తాయి. అంటే అది ఎట్లా ఉంటుందంటే, ఒక తమ్ముడికో తన బిడ్డకో ఒక ప్రమాదం జరిగితే ఆ తండ్రి పడే బాధ, అంటే నా వల్ల ఈడు ఇలా అయిపోయాడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల అన్న ఒక ఫీల్ చాలా బాగా. అదేంటంటే సినిమాని మించి ఆ ఒక్క షాట్, అంటే మీ మధ్య మిమ్మల్ని ఆయన ఏదో ఓన్ చేసుకున్న ఆ ఫీల్ కనిపించింది. నిజంగా. అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఆయనతో పరిచయం ఎలా అయింది, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? నాకు అంటే నా క్యారెక్టర్ చేయడానికి 4 ఉన్నారు. అందులో చిరంజీవి సార్ వచ్చిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. రసూల్ క్యారెక్టర్కి అబ్బాయి బాగుంటాడు అది ఇదని. తర్వాత వేణుమాధవ్ అన్న, అంటే అంత బిఫోర్ ముందు నేను సై చేస్తున్నాను కదా, సైకి వేణుమాధవ్ అన్న నాకు తెలుసు. తర్వాత వేణుమాధవ్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు. గాడ్ అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు, కానీ అన్న ఎక్కడున్నా ఆయన హార్ట్ శాంతిగా కలగాలి, బాగుండాలని కోరుకుంటాను నేను. అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్ సపోర్ట్ చేస్తే ఏమైనా చేయగలరు. సో అలాగే చాలా టెన్షన్ ఉండేది. చిరంజీవి సార్ ఆయన్ని చూస్తూ పెరిగి, ఆయన చూస్తూ ఇంట్లో మంచాలు ఎరగొట్టి డాన్సులు వేసి ఇన్ని చేసిన పర్సన్ నిజంగా ఆయన ముందు ఫేస్ చేసి యాక్ట్ చేయాలంటే నాకు చాలా చాలా ఆ రోజు నైట్ మొత్తం నిద్రపోలేదు నేను. సుబ్బారావు గారు, కో డైరెక్టర్ గారు, నైట్ మార్నింగ్ 7:30కి నువ్వు అన్నపూర్ణ 7 acresకి రావాలమ్మా, షూట్ ఉంటుంది రేపు అది అని చెప్పగానే నాకు అసలు, అంటే ఆయన చూడగానే ఫేస్ చేయగలను, నేను ఏం మాట్లాడాలి ఫస్ట్, ఆయన ఎలా ఫీల్ అవ్వాలి, నేను నైట్ అసలు నిద్రలేదు సీరియస్లీ. తర్వాత వెళ్తే నాకు టెన్షను. తర్వాత ఫస్ట్ వేణుమాధవ్ అని వచ్చారు, తర్వాత చిరంజీవి సార్ వచ్చారు. వచ్చిన తర్వాత 4 ఉన్నారు, అందులోంచి నన్ను సెలెక్ట్ చేశారు. అమ్మా ఒక చిన్న ఫీల్. తర్వాత వెళ్ళి డ్రెస్ కాస్ట్యూమ్ అది ఇచ్చారు, వేసుకుని వచ్చాం. తర్వాత డైలాగ్స్ చెప్పారు. డైలాగ్స్ మొత్తం అంతా టక్మని బ్రెయిన్. ఆ రోజే చెప్పారు డైలాగ్స్? ఆ రోజే అప్పటికప్పుడు చెప్పారు. మొత్తం అంతా బ్రెయిన్లో ఉంది.
తర్వాత వేణుమాధవన్ వచ్చారు. వచ్చిన తర్వాత చిన్న టెన్షన్ పడి చూసి, అరే నువ్వేం టెన్షన్ పడకు, నీ డ్రీమ్ అంటూ ఒకటి ఉంది కదా, ఇప్పుడు చిరంజీవి సార్తో చేయాలని ఎంతోమంది ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు అనుకుంటారు, బట్ నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు. డన్. ఇంక నాకు నిజం చెప్తున్నానండి, నాకు చిరంజీవి సార్ కనపడలేదు. అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని ఆయన నన్ను మెచ్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ ఫీల్తో నేను ఒక మానిటర్ ఒక టేక్ అసలు 3 days వేసిన షెడ్యూల్ 2 daysలో ఫినిష్ అయిపోయింది. ఓకే. చిరంజీవి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ అని కాళ్ళకి సీజీ చేస్తారు కదా, ఆయన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి, అంటే అంత పెద్ద చిరంజీవి సారు ఒక సీజీ పర్సన్ తీసుకొచ్చి నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కాలుకి కాటన్ అది కట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఆర్టిస్ట్ మీద ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇప్పటికి మొన్న వెళ్ళి నేను అప్పుడు కలిసినా సరే లేచి నుంచుని మాట్లాడతారు, సార్ ప్లీజ్ సార్ కూర్చోండి సార్, మీరేంటి సార్ లేచి. మనకి ఎలా ఉంటుందంటే గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి, గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి ఓ పక్కన. కానీ అంత అంత ప్రేమగా చూడటం అన్నది అవతల తట్టుకోలేరు. అందుకే దిస్ ద నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి సార్. సూపర్ అండి. అండ్ అలాగే మీరు బాలకృష్ణ గారితో కూడా 2 సినిమాలు యాక్ట్ చేశారు. నేను 4 సినిమాలు చేశాను. 4 ఒక్క మగాడు చేశాను, సింహ చేశాను, మహారథి చేశాను, డిక్టేటర్ చేశాను. 4 సినిమాలు చేశాను. అంటే ఆయనతో బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఐ మీన్ బాలకృష్ణ గారు అంటే చాలా సీరియస్గా ఉంటుంది. లేదండి, లేదు. నేను 1 week ముందు, ఇప్పుడు అఖండ 2 జరుగుతుంది, అన్నపూర్ణలో ఫైట్ సీన్ జరుగుతుంది, ఆది బాబుని బాలయ్య సార్దని అఖండ 2లో. ఆది బాబు అంటే ఆది పిన్సెట్టి, విలన్ క్యారెక్టర్. ఓకే. ఫైట్ జరుగుతుంది వాళ్ళది అఖండ 2లో. సో నేను వెళ్ళి బోయపాటి సార్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు బయటకు వస్తుంటే బాలయ్య బాబు గారు కూర్చున్నారు. బాబు నమస్తే సార్ అంటే, రారా కూర్చో అని కూర్చోబెట్టారు. చాలాసేపు 15 minutes మాట్లాడారు. నాకేంటి టెన్షన్, అది ఏం చాలా, అంటే మధ్యలో గ్యాప్ చాలా రోజులు అయింది కదా, ఇంకేంటి ఏం చేస్తున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు, అది అని చాలా బాగా అడిగారు. అంటే అవతల వాళ్ళు ఎందుకు బాలయ్య సార్ కొడతారు తిడతారు అంటే, ఇట్స్ అ టైమింగ్. అవతల వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటారు, ఆడియన్స్ చాలామంది. ఇప్పుడు అభిమానులు ఎక్సైట్ అయిపోయి మీద పడిపోతూ ఉంటారు, ఆయన చేయి పట్టుకు లాగేస్తూ ఉంటారు. అభిమానంతో ఏం చేస్తారన్నది ఆ టైంలో తెలీదు. అందుకే చూసి ఫట్మన్ ఒక ఎవడైతే ఎక్సైట్మెంట్ ఉంటాడో ఆ నోడిని కొడతారు. మిగతా వాళ్ళు అందరూ కంట్రోల్ అవుతారు. ఇప్పుడు అంతే తప్ప ప్రేమతోనే. మళ్ళీ